స్టడీ చేసి ఈ దానియేలు గ్రంథంలోకి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకి లేకపోతే సంఘానికి ఇచ్చే వరాలు 9 ఉంటాయని, దాంట్లో ప్రత్యక్షతతో కూడిన వరాలు, రెవల్యూషన్తో కూడిన వరాలు 3 అని, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచనని, దేవుని శక్తితో కూడినవి లేకపోతే పవర్ గిఫ్ట్స్ 3 అని, అవి ఫెయిత్, విశ్వాసము, హీలింగ్, మిరకల్స్ అని, అద్భుతాలు చేసే శక్తి, స్వస్థపరచు వరం అని, ఇన్స్పిరేషనల్ లేకపోతే వోకల్ లేకపోతే స్వరంతో కూడిన వరాలు 3 ఉంటాయని, అవి ప్రవచనము, భాషలో మాట్లాడటం, భాషలకి అర్థాలు చెప్పడం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అని. దీంట్లో దేవుడు దానియేలు దేవుని ఎదుట తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆయనకి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అనే 2 వరాలు దానియేలు జీవితంలో ఆపరేట్ అవ్వడం మనం చూస్తాము. అట్లానే ఈ దానియేలు గ్రంథము ఇది ప్రవచనంతో కూడుకున్న గ్రంథం కాబట్టి ఈరోజు ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అనేది ప్రవచనంతో కూడుకున్న, అసలు ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనాలు ఎలా ఉంటాయి, ఈ ప్రవచనాన్ని ఎలా తీసుకోవాలో ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీని ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెంటెకోస్టల్ మూవ్ వచ్చిన తర్వాత దేవుడు తన ఆత్మతో కార్యాలు చేస్తున్న తర్వాత ఈ ప్రవచన వరం సంఘంలో ఆపరేట్ అవుతున్న తర్వాత చాలామంది ఎక్కువ సార్లు ఎక్కువ చోట్ల కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడ అంటే ఈ వరం దగ్గర చర్చెస్లో చాలా రాంగ్ డాక్ట్రిన్స్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, లేకపోతే రాంగ్ కంక్లూజన్స్ కావచ్చు. చాలా వాటికి కారణం ఈ ప్రవచన వరాన్ని అర్థం చేసుకోలేకపోవడం. ఈ ప్రవచన వరం అనేది ఇది ఇన్స్పిరేషనల్, అంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నేటివ్ టంగ్తో, అంటే మనుషులు జనరల్గా ఏ భాష అయితే మాట్లాడతారో అదే భాషలో దేవుడు ఆయన ఇన్స్పిరేషన్తో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశంతో మనలో ఆపరేట్ అయ్యే ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అంటారు, ప్రవచన వరం అంటారు. ఇది ఎందుకోసం దేవుడు ఇస్తాడు అనేది ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చూడండి, భాషల్లో మాట్లాడేవాళ్ళు చాలా మంది భాషలు తప్పంటారు, కానీ బైబిల్లో మనం జాగ్రత్త చదివితే భాషల్లో మాట్లాడటం అనేది మన వ్యక్తిగతంగా మన జీవితాన్ని కడుతుందైతే ప్రవచనంతో మాట్లాడేది అనేది సంఘానికి అర్థం ఉపయోగించేది. పౌలు గారు, అంటే నేను ఈ డిఫరెన్సియేషన్లోకి ఎక్కువ వెళ్ళను, కానీ పౌలు గారు దీంట్లో చాలా క్లియర్గా ఈ మాట మాట్లాడుతున్నారు. చాలామంది భాషలు అవసరం లేదనుకుంటారేమో కాబట్టి, కానీ అదే అధ్యాయం లాస్ట్లోకి రండి, 39-40 ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. ఏమన్నదండి బైబిల్లో? భాషల్లో మాట్లాడటాన్ని ఆటంకపరచకుడి, కానీ సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయండి అన్నాడు. సో ప్రవచించడానికి ఆసక్తి ఉండాలా, భాషల్లో మాట్లాడుతుంటే ఆటంకపరచకూడదు. సో భాషలు మాట్లాడకూడదు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. అది ఆది సంఘంలో అపోస్తులకి లేకపోతే అప్పుడున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిన వరం అని చెప్పి బైబిల్ ఎక్కడ లేదు. భాషలు మాట్లాడే వరం ఉంది, కానీ భాషల్లో మాట్లాడేవాడంట వాడు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడతాడు. మాట్లాడేవాడికి కూడా కొన్నిసార్లు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. కాకపోతే దేవుడు ఎందుకు ఇస్తాడు ఈ వరం? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఎట్లా ఉంటుందంటే, మనకి మనకి యుక్తంగా ప్రార్థన చేయడం ఎలా మనకు తెలియదు. కాబట్టి ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో మనకు ఆత్మకు సహాయం చేసి చెప్పు సఖ్యంగా మూలుగుతో మన తరపున విజ్ఞాపన చేస్తాడు. అంటే భాషల్లో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి లేకపోతే మీ గురించి దేవునితో విజ్ఞాపన చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే విజ్ఞాపన కాబట్టి
భాషల్లో మాట్లాడే వాళ్ళందరికీ ఎందుకు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియాల్సిన అవసరం లేదు. భాషల్లో మాట్లాడేవాడు డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడతారు. చూడండి 14వ అధ్యాయం 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడెవడును గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు. చూడండి 3వ వచనంలో ఏమంటున్నాడు? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. సో ప్రవచించేవాడు ఎవరితో మాట్లాడతాడు? మనుషులతో మాట్లాడతాడు. భాషల్లో మాట్లాడేవాళ్ళు ఎవరితో మాట్లాడతారు? దేవునితో మాట్లాడతారు. సో సంఘంలో ఉన్నప్పుడు ఏది ఇంపార్టెంట్? మనుషులతో మాట్లాడటం ఇంపార్టెంట్. ప్రవచనం అనేది సంఘంలో ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు భాష ఇంపార్టెంట్. ఈ డిస్టింక్షన్ మనకు చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. సో పౌల్లో ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే ప్రవచన వరం అనేది, గమనించండి, సంఘంలో దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చినా ఎందుకోసం ఇస్తాడు? అందరి ప్రయోజనం కొరకు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడీస్ గుడ్. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రయోజనం కొరకు దేవుడు ఈ వరాలు ఇస్తాడు. చూడండి ఎందుకు ఇస్తాడంట? గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఎందుకు? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ. కారణం ఏంటండి? ఎందుకు వస్తుంది గిఫ్ట్? దేర్ ఆర్ 3 థింగ్స్. ఏంటంటే ఫస్ట్ ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి అంటారు. ఇంకో అంటే ఒరిజినల్ భాష ఎట్లుంటుందంటే కట్టుబడి కోసం, అంటే జీవితాన్ని సరిగ్గా కట్టడానికి. క్షేమాభివృద్ధి అంటే అక్కడ ఒరిజినల్గా ఏమన్నాడంటే ఎడిఫికేషన్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే టు బిల్డప్ అని, అంటే జీవితాన్ని సరిగ్గా కట్టుకోవడానికి, క్రైస్తవ జీవితాన్ని సరిగ్గా కట్టుకోవడానికి, ఫర్ ఎడిఫికేషన్. క్షేమాభివృద్ధి అంటే క్షేమంగా అభివృద్ధి చేయాలి, అంటే క్రైస్తవ జీవితాన్ని సరిగ్గా నువ్వు కట్టుకోవడానికి ఫస్ట్ రీజన్. రెండోది ఏంటి? హెచ్చరిక. ఇంగ్లీష్ లో ఏమంటే ఎగ్జార్టేషన్ అని ఉంది, లేకపోతే ఎంకరేజ్మెంట్ అని ఉంది. హెచ్చరించడానికి లేకపోతే ఎంకరేజ్ చేయడానికి. మూడోది ఏంటి? ఆదరణ కలుగు చేయడానికి, కంఫర్ట్ ఇవ్వడానికి. సో ప్రవచన వరం అనేది ఫర్ ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి కొరకు, ఫర్ ఎగ్జార్టేషన్, ఎంకరేజ్మెంట్ కొరకు, లేకపోతే కరెక్షన్ కొరకు, లేకపోతే హెచ్చరించడం కొరకు. మూడోది అనేది ఆదరించడం కొరకు. సో దేవుడు ఈ సంఘంలో ఈ గిఫ్ట్ ఆపరేట్ చేసినప్పుడు ఇది కేవలం మనకి మన క్రైస్తవ జీవితాన్ని కడతా, మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడెక్కడ మనకి సహాయం అవసరం అక్కడ మనల్ని సరిదిద్దుతా, మనల్ని ఎంకరేజ్ చేస్తా, మన కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించడానికి, ఆదరణకరమైన మాటలు చెప్పడానికి దేవుడు మనుషుల్ని ప్రేరేపించి మనం మామూలుగా మాట్లాడే భాషలో, అంటే భాషలకి అర్థం చెప్పడం వేరు, మన నేటివ్ టంగ్లో మనల్ని ఇన్స్పైర్ చేసి ఇచ్చే మాటలు ఏమంటారు? వాటిని ప్రవచనం అంటారు. సో ఈ ప్రవచనం ఎవరెవరు ప్రవచించవచ్చు? 31వ వచనంలోకి వెళ్ళండి, అదే అధ్యాయం. అందరూ నేర్చుకోనట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చును. సంఘంలో ఎవరెవరు ప్రవచించవచ్చు? కేవలం సేవకుడా? ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్ కి వస్తుంది ప్రాఫెసీ అంటే? పౌలు ఏమంటాడంటే, ఇంకొకసారి చదువుతారమ్మా. కానీ గమనించండి, ప్రవచనం ఎందుకు? నా షో ఆఫ్ చేసుకోవడానికి కాదు, నన్ను నేను చూపించుకోవడానికి కాదు. గమనించండి, దేవుని వరాలు పనిచేస్తున్నప్పుడు చాలా మోసకరమైన విషయం ఒకటి జరుగుతుంది. సైతం గారు ఏం చేస్తాడంటే మనుషులకి స్వనీతిని, ఆధ్యాత్మిక గర్వాన్ని తీసుకొస్తాడు. అంటే మనకి దేవుని గిఫ్ట్ ఆపరేట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత స్లోగా నేను చేస్తున్నదే రైట్ అన్న సొంత నీతి ఒకటి స్టార్ట్ అవుతుంది. అదొక డేంజరు. గిఫ్ట్స్లో ఆపరేట్ అయ్యే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవచ్చు, సేవకుడు కావచ్చు, సంఘస్థులు కావచ్చు. రెండోది ఏంటి అంటే, నాకు దేవుని గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది అని స్పిరిచువల్ ప్రైడ్, ఆధ్యాత్మికమైన గర్వం మొదలవుతుంది. గర్వము పతనానికి మొదటి మెట్టు. ప్రైడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు డిస్ట్రక్షన్. గమనించుకోవాలి.
ఆత్మ వరాలు పనిచేస్తున్న ప్రతి ఒక్కడు, the moment you receive any gift of the Holy Spirit, you will become a steward in the church. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ దేవుని యొక్క వరాలు ఏదైనా నీలో పనిచేస్తుంటే నువ్వు సంఘంలో ఒక పనివాడిగా తయారవుతావు. అంటే అర్థం ఏంటంటే, కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హోటల్లో సర్వర్ని చూసారా? హోటల్లో సర్వర్ని చూసారా? వెళ్ళి కూర్చోకాలు వచ్చి ఏం చేస్తాడు? సార్ మీకు ఏం కావాలి అని కదా. సర్వర్లో కూడా అంటే అక్కడ ఉండే పనిచేసే వాళ్ళు రకాలు ఉంటారు, స్టీవర్డ్స్. మన దగ్గర ఆర్డర్ తీసుకునేవాడు ఒకడు, క్లీన్ చేసేవాడు ఒకడు, సర్వ్ చేసేవాడు ఒకడు, బిల్లు తీసుకుని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు రకరకాలుగా ఉంటారు కొంచెం పెద్ద హోటల్స్కి వెళ్తే కదా. అలా దేవుని యొక్క వరాలు పనిచేస్తున్న ప్రతి ఒక్కడు హోటల్లో సర్వర్ పొజిషన్ ఏంటో సంఘంలో వాడి పొజిషన్ అది. ఎందుకు ఇచ్చాడు దేవుడు? నాకు స్వస్థత వరం ఇచ్చాడు అనుకోండి, లేకపోతే నాకు ప్రవచించే వరం ఇచ్చాడు అనుకోండి, లేకపోతే నాకు వివేచించే వరం ఇచ్చాడు అనుకోండి. అది ఎవరి కోసం ఇచ్చాడు? ఎవరి కోసం ఇచ్చాడు? అందరి మంచి కోసం ఇచ్చాడు. సో సంఘం కూడుకున్నప్పుడు స్వస్థపరిచే వరం ఉన్న నేనేం చేయాలా? ఎవరెవరికి స్వస్థత అవసరమో వాళ్ళని నేను గమనించుకుని, దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు కాబట్టి, కిచెన్లో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మనం ఏం చేస్తాము? ఆ వరాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అందిస్తాం. సో వరాలు పనిచేసే ప్రతి ఒక్క విశ్వాసి వాడి పొజిషన్ ఏంటి సంఘంలో అంటే స్టీవర్డ్ అంటే, స్టీవర్డ్షిప్ అంటారు దాన్ని. అంటే గృహ ధర్మాన్ని నిర్వర్తించేవాడు అని. ఇంకో రకంగా చెప్పాలంటే సర్వర్ లాంటివాడు అని. సేవకుడు అని. సేవకుడు అంటే మీనింగ్ అది. సేవకుడు అంటే పైన ఉండేవాడు కాదు, సేవకుడు అంటే పని చేసేవాడు. మనకి విచిత్రంగా ఉంటుంది, పేరు ఒక రకంగా ఉంటుంది, దాని పలికేది ఇంకో రకంగా ఉంటుంది. ఆయన చాలా గొప్ప సేవకుడు అంటే. సేవకుడు అంటే ఏంటి? బేసికల్గా సర్వెంట్ అని, సేవ చేసేవాడు అని కదా. సేవకుడు ఎప్పుడైనా కానీ తగ్గించుకుని హంబుల్గానే ఉండాలి. సేవకుడు పోసేయడానికి అక్కడ ఆస్కారం లేదు. సో గిఫ్ట్ పనిచేసే ప్రతి ఒక్కసారి గిఫ్ట్స్ అందరికీ అందరూ కోరుకోవాలి, అందరిలో పనిచేయాలా. కానీ గిఫ్ట్ పనిచేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే, మనం సర్వర్ లాగా ఉండాలి. చర్చ్లో వాక్యం చెప్పే జ్ఞానం దేవుడు నాకు ఇస్తే, వరం నాకు ఇస్తే, నేను ఎలా ఉండాలా? ఎవరెవరికి సత్యం అవసరమా వాళ్ళ అవసరాలకి నేను నిలబడాలని చెప్పి నన్ను నేను తగ్గించుకుని వాళ్ళ దగ్గర సేవ చేయడానికి నేను ఒక స్టీవర్డ్గా నేను అక్కడ నిలబడాలి. గృహ నిర్వాహకుడిగా, గృహాన్ని నిర్వర్తించే ఒక సేవకుడిగా మనం ఉండాలి. ఇప్పుడు వస్తున్నాం అది ఎవరెవరు ప్రవచించవచ్చు. అంతేగాని ఇక్కడ ప్రాపసే నేను ప్రవచించగలనని చెప్పి కాలర వేసే ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే, అక్రమము చేయవారులారా నా వద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. నేను ప్రవచించలేదా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా? అద్భుత కార్యాలు చేయలేదంటే అది నువ్వు నా మాటప్పుడు వేసేమంటాడు, నువ్వెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారులారా. తగ్గింపులో గిఫ్ట్లో ఆపరేట్ అవ్వాలి. అంతేగాని గిఫ్ట్లో ఆపరేట్ అప్పుడు మనకి నెత్తి మీద కొమ్ములు కానీ వెనకగా తోక కానీ రావడానికి వీళ్ళది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరెవరు ప్రవచించవచ్చు? 31వ వచనం, అందరూ నేర్చుకున్నట్లు. ఆగండి, రీజన్ చెప్తున్నాడు ముందు. ఎందుకు అందరూ నేర్చుకునేటట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. మీరందరూ ఒకని తర్వాత ఒకళ్ళు ప్రవచించవచ్చు. ప్రవచనం ఎందుకు? ప్రవచనం ఎందుకు? నేర్చుకోవడానికి, హెచ్చరిక పొందడానికి, అవసరమైతే ఆదరణ పొందడానికి. ప్రవచనం ఎందుకు? నేర్చుకోవడానికి, హెచ్చరిక పొందడానికి, లేకపోతే ఆదరణ పొందడానికి. ఫర్ ఎడిఫికేషన్, ఫర్ ఎగ్జార్టేషన్ అండ్ ఫర్ కంఫర్ట్. 1 Corinthians 12th chapter 7th verse లో మనం ఏం చూసాము? ఈ పరిశుద్ధాత్మ వరాలన్నీ దేవుడు మనకిచ్చే, అంటే వరమేది, గిఫ్ట్ కదా. ఇది మనం సంపాదించుకునేది కాదు. ఇది నువ్వు నేను కష్టపడో, లేకపోతే నీ ప్రార్థన జీవితాన్ని నా ప్రార్థన జీవితాన్ని చూసో, నీ భక్తిలో నా భక్తిలో చూసో, యేసు ప్రభుని మెప్పించో మురిపించో మనం సంపాదించుకునే గిఫ్ట్ అయితే కాదు. ఇది దేవుడు ఆయన కృపను బట్టి, సంఘంలో ఉన్న అవసరతను బట్టి
ఈ గిఫ్ట్ని ఏం చేస్తాడు దేవుడు సంఘంలో పంచి పెడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది వరము? ఎవరి దగ్గర నుంచి వచ్చింది వరాలు? పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి కదా. అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఏసీ చేతుల్లో ఉంటుంది. కార్యాలు ఎవరి చేతుల్లో ఉంటాయి? తండ్రి చేతుల్లో ఉంటాయి. మనం ఇది నేర్చుకున్నాం కదండి. సో వరాలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు. ఎవరు వచ్చి? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకాన్ని కన్విన్స్ చేస్తాడంట. కన్విన్స్ చేస్తాడు, ఒప్పుకునేట్టు చేస్తాడు. దేని గురించి? ఇది పాపము అని పాపాన్ని గురించి మనకు ఒప్పింపు చేస్తాడు. ఇది నీతి మార్గము అని చెప్పి నీతి మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. ఈ నీతి మార్గంలో వెళ్ళకపోతే నీకు తీర్పు వస్తుంది అని చెప్పి తీర్పు గురించి కూడా ఒప్పింపు చేస్తాడు. ఎందుకంటే రేపు పొద్దు తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు రేపు పొద్దున నాకు తెలియదు ప్రభా అని చెప్పడానికి మనకి ఛాన్స్ ఉండదు. దేవుడు తీర్పు విషయంలో కూడా ఒప్పింపు చేస్తాడు. పాప విషయంలో ఒప్పింపు చేస్తాడు, నీతి విషయంలో ఒప్పింపు చేస్తాడు, తీర్పు విషయంలో ఒప్పింపు చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు దేనికోసం ఉపయోగపడుతుంది? దేనికోసం ఇస్తాడు ఆలోచించండి. 12వ వచనం నుంచి చదవండమ్మా. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సొంతగా ఏమి చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం సత్యాన్ని స్థిరపరుస్తాడు. అంతేనా? ఈ విల్ నెవర్ టీచ్ ఎనీథింగ్ ఆన్ హిస్ ఓన్. దేన్ని ఏం చేస్తాడు? సత్యములో మనల్ని స్థిరపరుస్తాడు. చదవండమ్మా. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఏంటో చూడండి. సత్యంలో మనల్ని స్థిరపరుస్తాడు, ఫస్ట్ థింగ్. రెండోది, సంభవించబోవు సంగతులు మనకి తెలియజేస్తాడు. మూడోది ఏం చేస్తాడు? యేసుని మహిమపరుస్తాడు. ఈ సత్యాన్ని స్థిరపరిచినప్పుడు ఎలా స్థిరపరుస్తాడు? సత్యంలో పాపం ఏంటో మనల్ని ఒప్పింపజేస్తా, నీతి మార్గం ఏంటో ఒప్పింపజేస్తా, తీర్పు ఏంటో మనకు ఒప్పింపజేస్తా, మనల్ని సత్యంలో స్థిరపరుస్తా, సంభవించబోవు సంగతులు మనకు తెలియజేసి ఏం చేస్తాడు? యేసుని మహిమపరుస్తాడు. ఇవి జరుగుతుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సంభవించబోవు సంగతుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు కాబట్టి మన జీవితాల్లో ఏం జరగబోతుందో దేవుడు చెబుతాడు అనుకుంటాం. కానీ ఆ కాంటెక్స్ట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన చేసే పని ఏంటి? 3 పనులు చేస్తాడు. సత్యంలో స్థిరపరుస్తాడు. సత్యంలో స్థిరపరచడానికి ఆయన ఎలాంటి ప్రాసెస్ పాటిస్తాడు? పాపం ఏంటో తెలియజేసి, నీతి ఏంటో తెలియజేసి, తీర్పు ఏంటో తెలియజేస్తాడు. సో సంభవించబోయే సంగతులు దేవుడు నీకు చెప్తున్నాడు అంటే ఆయన దేని గురించి చెబుతాడు? ఎటువంటి విషయాల గురించి చెబుతాడు? జరగబోయే విషయాలంటే నువ్వు పాపం ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడి, నీతి మార్గాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడి, తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడేది. తద్వారా సత్యం అంటే ఏంటో నీకు తెలిసి యేసు ప్రభువుని మహిమపరచడానికి అవసరమైనవి మాత్రమే చెప్తాడు. ఆయన అన్ని చెప్పడు. స్పెసిఫిక్ వర్క్ పరిశుద్ధాత్మ దేవుడిని సత్యాన్ని స్థాపించడం, సత్యంలో మనల్ని ప్రతిష్ట చేయడం. సత్యంలో ప్రతిష్ట చేయడానికి అవసరమైనవి మాత్రమే దేవుడు నీకు చెబుతాడు, కానీ ఆయన అన్ని చెప్పడం. సో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి ఈ ప్రవచన వరం వచ్చింది అంటే ఈ ప్రవచన వరం ఏం చేస్తుంది అంటే పాపం ఏంటో నీకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది, నీతి ఏంటో నీకు తెలియజేయడానికి
ఉపయోగపడుతుంది. తీర్పు ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మీకు సత్యాన్ని చూపించి యేసు ప్రభుని మహిమపరుస్తుంది. సో ప్రవచన వరం అనేది ఇంతవరకే, కానీ ఈ లిమిట్ దాటి బయటికి వెళ్ళదని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మళ్ళీ వెనక వచ్చేది కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, మొదటి పత్రిక 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. ప్రవచన వరం ఏం చేస్తుందో. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. కొంచెం ముందు చదువు, నాకు 24 చదువు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల, ఎవరెవరు అవిశ్వాస అయినా కానీ, లేకపోతే విశ్వాస అయ్యిండి ఉపదేశం పొందనోడైన ఒకవేళ లోపలికి వస్తే, అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి, ప్రవచన వారు ఏం చేస్తారండి? పాపిని అని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని వచనము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఎందుకు ప్రవచన వరం ఇవ్వబడుతుంది అంటే, సరైన మారు మనసు తీసుకురావడానికి ప్రవచన వరం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే సంఘంలో ప్రవచించడం జరుగుతుంటుందో, ఆ ప్రవచనంలో నుంచి వచ్చే మాటలు అవిశ్వాసి అయినా కానీ, లేకపోతే ఉపదేశం పొందను టీచింగ్ తీసుకున్నాడు ఒకవేళ లోపలికి వస్తే, వాడు హృదయ రహస్యాలు బయటపడి ప్రవచించే ఆ సంఘంలో దేవుడు ఉన్నాడని వాడు ఒప్పుకుని వాడు సాగిలపడి దేవుడు ముందు మారు మనసు పొందటానికి ఈ ప్రవచనం ఉపయోగపడుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రవచనానికి నీ ఎలా వాడుకుంటున్నారంటే, పలానా తారీఖు కల్లా నీకు పెళ్ళి అవుతుంది, పలానా టైం కల్లా నీకు ఉద్యోగం వస్తుంది, దేవుడు ఇన్ని 100 రూపాయలు ఆఫరింగ్ వేయమంటున్నాడు, ఆఫరింగ్ ఇస్తే దేవుడు నీకు బహుమానాన్ని విడుదల చేస్తాడు అని, ఇది ప్రవచనంతో కూడుకున్న మాటలు, దీస్ ఆర్ ప్రొఫెటిక్ వర్డ్స్ అని చెప్పి ప్రవచనాన్ని చాలా తప్పుగా వాడుతున్నారు. సంఘానికి దేవుడు ఈ ప్రవచించే వరము గమనించాడు. దానియేలు గ్రంథం అంతా ప్రవచనమే. దానియేలు గ్రంథం చదివితే అవిశ్వాసి కావచ్చు, లేకపోతే విశ్వాసి అయి కూడా ఉపదేశాన్ని తీసుకున్నాడు కావచ్చు, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, శక్తిని చూసి, దేవుడు చెప్తున్న మాటలు చూసి భయము కలిగి దేవుని దగ్గర మోకాళ్ళు వేస్తాడే కానీ, లోకంలో బ్రతకడానికి కావాల్సింది సంపాదించుకోలేడు. దాంతో మీరు గమనించండి, ఏ ప్రవచనమైనా అంతే ఉంటుంది. ప్రాఫెసీ ఈజ్ నెవర్ ఫర్ పర్సనల్ గెయిన్. వ్యక్తిగతమైన లాభం కొరకు ప్రవచనం ఎక్కడా లేదు. ప్రవచనం జాతకం చేయడం కాదు. ప్రవచనం జరగబోయే విషయాన్ని ముందుగా మనకు చెప్పడం కాదు, ఎలా చేయొచ్చు అనేది. అది అసలు ప్రవచనం కాదు. అలాంటి గిఫ్ట్ చర్చ్లో లేదు. ఎవరైనా అలాంటి గిఫ్ట్ చర్చ్లో ఉందని చెప్తే, అలాంటి గిఫ్ట్ నాకు ఆపరేట్ అవుతుందని చెప్తే నమ్మొద్దండి దయచేసి. అట్లాంటి గిఫ్ట్ ఎక్కడ లేదు బైబిల్లో. జాతకాలు చెప్పే గిఫ్ట్ దేవుడు ఎవరికి ఇలా. జరగబోవు సంగతులు దేవుడు తెలియజేస్తాడు, కానీ ఎలాంటి విషయం ఎందుకు తెలియజేస్తాడు? నీతి విషయంలో, పాప విషయంలో, తీర్పు విషయంలో నిన్ను ఒప్పింపజేసి సత్యంలో నిన్ను స్థిరపరిచి యేసు ప్రభుకి మహిమ తీసుకురావడానికి మాత్రమే ఆయన కొన్ని విషయాలు జరగబోయే మనకి తెలియజేస్తాడు. కానీ దేవుడు ఎవరికి ఎక్కడ జాతకాలు చెప్పడు, ఎక్కడ చెప్పడు. ప్రభా, ఇజ్రాయేలీలకి రాజ్యం ఇవ్వడానికి టైం అయిందని చెప్పి శిష్యులు వేసి అడిగితే, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఇవి తెలుసుకోవడం మీ వల్ల మీ పని కాదు కదా, మీరైతే ఇది ఇచ్చిన పని చేయమన్నాడు. ఏమన్నాడు? సాక్ష్యం అనమన్నాడు. కాలాలు, సమయాలు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? తండ్రి ఆధీనంలో. మనుషు కుమారుడు ఎప్పుడు వస్తాడో దేవదూతలు తెలియదంట, దేవుని కుమారుడైన యేసు ప్రభుకు కూడా తెలియదు. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్
దట్ ఆర్ కెప్ట్ సీక్రెట్ విత్ ద ఫాదర్ లార్డ్. రహస్యములు యెహోవా వశము అని చెప్పి ద్వితీయోపదేశకాండం 29:29 రాయబడి ఉంది. అది దేవుడు అందరికీ చెప్పి పంచుకునే కాదు. దేవుడు ఎవరికి జాతకాలు చెప్పడు. నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో దేవుడు నీకు చూపించి జాతకాలు చెప్పి అట్లా చేయడు దేవుడు. దేవుల్లో నువ్వు సత్యంలో నీకు స్థిరపడటానికి అవసరమైన మాత్రమే దేవుడు రివీల్ చేస్తాడు. అంటే కొన్ని విషయాలు చెప్తాడు ఫ్యూచర్లో జరిగాయి, కానీ ఆయన నిన్ను ఏం చేస్తాయి? దేవుని ముందు మోకాళ్ళేసి నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని నీతి మార్గాన్ని నువ్వు తెలుసుకుని తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీకు మార్గం చూపించి దాని ద్వారా యేసు ప్రభు నామాన్ని మహింపరిచినట్లు ఘనపరిచినట్లు చేస్తే కానీ ఇంక వేరే రకంగా ఏ రకంగా ప్రవచనం అనేది సంఘంలో చెప్పబడదు, సంఘంలో ఉపయోగపడదు. ఇంక ఏ రకమైన ప్రవచనం చెప్పినా అది పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకంటే ఆయనంతటా ఆయన ఏమి చెప్పడు. ఒకవేళ సొంతగా ఎవరైనా చెబుతుంటే అది పరిశుద్ధాత్మ దేవుడు అయితే కాదు, కానీ మనిషి అయినా ఆ సొంత ఆత్మైన అవ్వచ్చు, లేకపోతే దురాత్మైన అవ్వచ్చు. కరిస్మాటిక్ మూవ్లో, పెంటెకోస్టల్ మూవ్లో ఏమైపోయారు జనాలు అంటే ప్రవచనం 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 ప్రవచనాలు. నా గురించి ప్రవచనం ఇచ్చాడండి, నా గురించి ప్రవచనం ఇచ్చారండి, ఆ బ్రదర్ ప్రవచనం ఇచ్చాడు, ఆ సిస్టర్ ప్రవచనం ఇచ్చింది, ఆ చర్చిలో నా గురించి ప్రవచనం వచ్చింది, నాకు ఇది వస్తుందని చెప్పాడు, దేవుడు ఉద్యోగం వస్తుందని ప్రవచనం ఇచ్చాడు. ఉద్యోగం వస్తుంది దేవుడు ఎందుకు ప్రవచనం ఇస్తాడు? జాతకాలు చెబుతాడా? అంజనా వేస్తారు దేవుడి దగ్గరికి వెళ్ళామంటే. దేవుడు అట్లాంటి పనులు అసలు చేయడు. ప్రవచనం అనేది క్షేమాభివృద్ధి కొరకు, రెండోది ఏంటండి హెచ్చరిక కొరకు, మూడోది నువ్వు కష్టంలో ఉంటే దేవుడు నిన్ను ఆదుకుంటానని చెప్పి నీకు ఆదరణకరమైన మాటలు ఇస్తాడేమో కానీ ప్రవచనంలో వ్యక్తిగతమైన లాభము, పర్సనల్ గెయిన్ అనేది ప్రాఫెసీలో ఉండదు. అసలు అది ప్రాఫెసీ కాదు. మరి అదేంటి అంటే అది విచ్ క్రాఫ్ట్. అది సైతాన్ గాడు చేసే పనులు. ఎందుకంటే గమనించండి, చాలా మంది ఇది ఎందుకు దీని గురించి కరెక్ట్గా అర్థం చేసుకోలేరంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అనే వర్డ్కి చాలా విలువ ఉండేది. కానీ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త, కొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్త ఇద్దరు ఒకటి కాదు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వేరు, కొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వేరు. వీళ్ళిద్దరు ప్లేస్ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 2 వచనాలు చదువుతారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆగండి, ఈ దినముల అంతంలో ఎవరితో మాట్లాడాడు? దేవుడు మనతో ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా, యేసుతో మాట్లాడుతున్నాడు. అవునా? చదవండమ్మా, కంటిన్యూ చేయండి. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. చాలండి, స్టార్టింగ్ అదే ఉందమ్మా. స్టార్టింగ్ ఎలా ఉంది? పూర్వకాలం, అది కావాలా? పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలంలో మనుషులతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ కాలంలో మనుషులతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? యేసయ్య ద్వారా మాట్లాడుతున్నాడు. సో ద మీడియం చేంజ్ అయిపోయింది. పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. చివరి దినాల్లో దేవుడు యేసయ్య ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వకాలంలో ప్రవక్తకి ఉన్న ప్లేస్ వేరు, నూతన నిబంధనలో ప్రవక్తకు ఉన్న ప్లేస్ వేరు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అంటే దేవుని చేత పిలువబడి, దేవుని అధికారం కలిగి, దేవుని మాట దేవుని చేత ప్రేరేపించబడి మాట్లాడినాడు ప్రవక్త.
ఆయన మాటల్లో అధికారం ఉండేది. ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ప్రవక్తలు చెప్పిన మాటలు. ఈ ప్రవక్తని నమ్మకపోయినా, ఈ ప్రవక్త విషయంలో అవిధేయత చూపించినా, దేవుణ్ణి నమ్మనట్లే దేవుడి విషయంలో అవిధేయత చూపినట్లు. కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో లేకపోతే పాత నిబంధన కాలంలో దేవుని సత్యము సంపూర్ణంగా ఈ భూమి మీద లేదు. God's truth was not totally revealed in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో దేవుని సత్యం అనేది సంపూర్ణంగా ఈ లోకంలో లేదు. పరిశుద్ధాత్ముడు అనేవాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అందరికీ అందుబాటులో లేదు. ఎందుకంటే మనుషుల పాపానికి ఇంకా అప్పుడు పరిహారము చెల్లించుకోలేదు. మనిషి అనేవాడు దేవునితో సంబంధం లేకుండా దేవునికి విరోధిగా, దేవునికి శత్రువుగా జీవిస్తున్న సమయాలు. ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు ఒక పార్టీ అయితే మనుషులంతా ఇంకొక పార్టీ, అపోజిషన్ పార్టీ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అందరికీ లేదు. సో దేవుని సత్యం కూడా అందరి దగ్గర లేదు. ఎందుకంటే మనుషులు వాళ్ళ బుద్ధిహీనత నుంచి, భక్తిహీనత నుంచి ఏం చేశారంటే సత్యాన్ని అడ్డగించి మాకు దేవునితో సంబంధం లేదని దేవునికి దూరంగా వెళ్ళిపోయినాడు. సో దేవుడు వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే వాళ్ళని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని తన ఆత్మతో నింపి ఆయన మాటని వాళ్ళ మధ్యలోకి విడుదల చేసేవాళ్ళు. అటువంటిప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలకి చాలా వేరే ప్లేస్ ఉండేది. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలైన వాళ్ళు దేవుని యొక్క